హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. నేను మీ మిమిక్రీ రవితేజ. వివిధ జిల్లాలు గ్రామాలు మండలాలు తిరుగుతూ ఈరోజు కొరుట్లలో దమ్మన్నపేటకు వచ్చాను. చాలా రోజుల నుంచి పరిచయం ఉన్న మా అన్న నారన్నను ఆ పరిచయాన్ని మన జోర్దార్ టాలెంట్ షో ఇంటర్వ్యూ ద్వారా మీ ముందుకు తీసుకురావడానికి కొంత టైం పట్టింది. మరి మా నారన్న ఏమనుకున్నాడో, మా రవితేజ అన్న ఎక్కడెక్కడో పోతుండు, నా దగ్గరికి అత్తలేడు అనుకున్నాడు కావచ్చు. అందుకనే నారన్నకు డైరెక్ట్ ఫోన్ చేసి వచ్చేసిన. ఇక ఎందుకంటే కారణాలు నేను చెప్పొద్దు అన్న చెప్పొద్దని అనుకున్నాం. వచ్చిన మరి నారన్నను పరిచయం చేసి నారన్న కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. మరి చూద్దామా? అన్న నమస్తే. నమస్తే అన్న. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. మీ విలువైన సమయాన్ని కేటాయించి నన్ను వెతుక్కుంటూ మా సొంత ఊరైనటువంటి నా నివాస గ్రామం దమ్మన్నపేట, నేను నారాయణను నేను అన్న, నాకున్నటువంటి పాటల పట్ల ఉన్నటువంటి ఆసక్తి నా బాల్యం నుండే, అంటే నా బాల్యం అంటే 12 ఏళ్ళ ప్రాయం నుండే నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి నేను ఎన్నో కళా బృందాలకు సంబంధించినటువంటి కావచ్చు, జననాట్య మండలి కావచ్చు, ప్రజానాట్య మండలి కావచ్చు, నా బాల్యం నుంచి నేను నేర్చుకున్నటువంటి ఆడిపాడినటువంటి యక్షగానము, నాటకరంగపు పాటలు, పద్యాలు కావచ్చు, ఇవన్నీ నన్ను చిన్నతనం నుండే, నా బాల్యం నుండే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని కల్పించినటువంటి మా సన్నిహితులు, సహచరులు, స్నేహితులు, వీళ్ళందరి ద్వారా నేను చిన్ననాటి నుండి పాటల పట్ల చాలా ఆకర్షితున్నైనాను. అంతేకాకుండా నేను మా ఊర్లో మనకున్నటువంటి సాంప్రదాయ ప్రకారమైనటువంటి పండుగల సందర్భంలో, అది కోలాటం కావచ్చు, పీరీల పండుగ కావచ్చు, దసరా సందర్భాలు కావచ్చు, బతుకమ్మ పాటల సందర్భం కావచ్చు, మా ఊరు ఆడపడుచులు, మా అక్క చెల్లెళ్ళు, మా తల్లుల అటువంటి వావి వరుసలు అందరితోని కలబోసుకొని వాళ్ళందరితోని నేను ఆటపాట గొంతు కలిపి పాడడము అని చెప్పంటే, వాళ్ళతో చప్పట్లుగా కలిపి చప్పట్లు వేస్తూ నేను బతుకమ్మ పాటలు పాడడము అని చెప్పంటే, నన్ను ఆదరించినటువంటి, నా పాటలకు ఆకర్షితులైనటువంటి మా అక్క చెల్లెలు, ఆడపడుచులు, వాళ్ళని ఒక రకమైన వరుసలు కాదు, అక్క చెల్లె మా చిన్న పెద్ద అని చెప్పి తేడా లేకుండా నన్ను చిన్నతనం నుంచి ఎంతగానో నా పాటలని ప్రోత్సహించిన వాళ్ళు, నేను ఆడిపాడితే సంబరపడ్డ వాళ్ళు చాలామంది. వాళ్ళందరినీ ఇప్పటికి కూడా తలుసుకుంటే నేను ఆ చిన్నతనం నుండి కూడా ఒక వ్యవసాయ పనిలో నిమగ్నమైనటువంటి, అప్పటి నుండి ఇప్పటిదాకా కొనసాగుతున్నటువంటి నా జీవితము. కానీ ఈ పాటల విషయానికి వస్తే ప్రస్తుత ఇప్పటి ఈ రోజుల్లో ఈ పల్లె పదాలు, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా తెరపై కనిపించాలని చెప్పి ఎన్నో సందర్భాలు అనుకున్నప్పటికైనా కానీ కొన్ని పరిస్థితుల కారణంగా నేను ఎక్కడ కూడా నేను తెరపైన కనిపించడం లేదు. కాకపోతే మా మిత్రుడు రవి అని చెప్పి వేములవాడ నుంచి, స్వస్థలమైనటువంటి వేములవాడ నియోజకవర్గం నుంచి రవి అని చెప్పి మా బెస్ట్ ఫ్రెండ్, చాలా సంవత్సరాల నుంచి నన్ను ఎప్పటి నుంచో తన విలువైన సమయాన్ని నా కోసం కేటాయిస్తూ ప్రోత్సహించడానికి అన్ని వేళలా ప్రయత్నం చేసిండు. కాకపోతే ఇక అది మా అనుబంధం ఏందో మా ఇద్దరి మధ్య సరి అయిన అనుకూలమైన వాతావరణం, సమయం రాకపోవడం వల్ల చాలా జాప్యం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ మాత్రం నాకు ఇప్పటికీ కూడా పాటల పట్ల, ఈ కళల పట్ల నాకున్నటువంటి ఆసక్తిని, నాకున్నటువంటి టాలెంట్ను ఎంతో కొంత వ్యక్తపరిచి చూస్తున్నటువంటి ప్రేక్షకులందరి ముందు
నా చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే వాళ్ళందరూ కూడా సర్దుబాటు చేస్తూ నా పట్ల సానుభూతి ప్రోత్సాహం చూపిస్తారు అనేటి ఆశ వ్యక్తం చేస్తూ నాకు వచ్చేటటువంటి చిన్న చితక పాటల్ని మీ ముందుంచాలి అని చెప్పి అనుకుంటున్నా. ఏ చిన్న కళాకారుడైనా కానీ తనకు ఉండేటటువంటి ఆశను కళను నెరవేర్చుకోవాలి అనేటి ప్రతి మనిషి ప్రతి కళాకారునికి తప్పనిసరి ఉంటుంది. దానివల్ల ఒక పట్టుదల అనేది ఉంటే ఖచ్చితంగా తను అనుకున్నటువంటి కళను ఆశయాన్ని నెరవేర్చుకుంటాడు అనేది నా నమ్మకం, నా ఉద్దేశము. ఇందుకోసము తన విలువైన సమయాన్ని నా కోసం కేటాయించినటువంటి అరవన్న కోసము నేను మనస్ఫూర్తిగా తనకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంతటితో అన్న నారన్న గారి జీవిత విశేషాలు, కళా ప్రస్థానం అది ఒడిసే ముచ్చట కాదు, అది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ఉద్యమాల్లో అనేక వేదికల మీద అప్పుడు అక్షరోజ్జులు అయితేనేమి, తర్వాత డిపిఆర్ఓ ప్రోగ్రామ్స్ అయితేనేమి చాలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా ప్రోగ్రాంలు చేసి తను ఇంకా కళారంగంలోనే తన పాటను కొనసాగిస్తున్నటువంటి నారన్న కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా నారన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలా మన ప్రేక్షకులకి ముందుగా ఏ పాటతోని సింగర్ నారన్నను పరిచయం చేసుకుందాం. అన్న ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తి, ఇవాళ మేమేదో కొత్తగా పరిచయం చేసి ప్రపంచానికి పరిచయం చేస్తున్నా అనడం కాదు. తను ఆల్రెడీ కళాకారుడు, చాలా వేదికల మీద చేసిండు. తన ప్రోగ్రాం మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ఇంకొంతమందికి చూపించే అవకాశం నాకు కలిగింది. అందుకు నేను ధన్యుని. అన్న ముందుగా ఏ పాటతోని మన ప్రేక్షకుల్ని ఉర్రు తొలగిస్తారు? అన్న పాట అనేది ఒక కళాకారుడికి తన గొంతుక నుంచి వచ్చేటటువంటి ఏ పాట అయినా కానీ అది వెలకట్టలేనటువంటి పాట. నాకున్నటువంటి స్ఫూర్తి ఏంది అని చెప్పంటే నా బాల్యప్రాయం 12 ఏళ్ళ ప్రాయం నుంచి పాట పట్ల నేను ఆసక్తి పెంచుకున్నటువంటి సందర్భాలు ఎటువంటివి అని చెప్పంటే అంత చిన్నతనం నుంచి అయినా కానీ ప్రజా గొంతుక యుద్ధ నౌక అయినటువంటి మహనీయులు గద్దర్ గారు పాడినటువంటి పాటల పట్ల నేను తొలుత చాలా ఆకర్షితుణ్ణి. అతని గలం నుండే జాలువారినటువంటి ఒక చాలా సున్నితమైనటువంటి పాట నేను ఇప్పుడు పాడబోతున్నాను. దయచేసి సహచరులందరూ సంతోషించగలరని నా యొక్క విజ్ఞప్తి. రేలా రే రేలా రే రేలా 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 రే రేలా 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 రే జుంబగు 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 బాల జుంబగు జుంబగు జుంబ జుంబగు 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 బాల జుంబగు జుంబగు జుంబ. అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో మా అడవి తల్లి సల్లంగా ఉంటే అడవి తల్లి సల్లంగా ఉంటే అన్నానికేమి కొదవలేదంట అన్నానికేమి కొదవలేదంట. ఓ జుంబగు 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 బాల జుంబగు జుంబగు జుంబ జుంబగు 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 బాల జుంబగు జుంబగు జుంబ. రేలా 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 రే రేలా 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 రే. కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చూడు గోదావరమ్మ పరుగులు చూడు. వంపులు తిరుగుతూ వయ్యారంగా చెలిగంగమ్మ సోకులు చూడు చెలిగంగమ్మ సోకులు చూడు. ఏటిలో ఊట చూడు ఏటిలో ఊట చూడు సెలిమెల సెగలు చూడు. జీవనదులతో చుట్టుముట్టిన గొండొల్ల జీవ గడ్డర బాబు. రేలా 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 రే పిల్ల జల్ల సల్లంగుంచు తల్లి మాయమ్మ జంగుబయమ్మ తల్లి మాయమ్మ జంగుబయమ్మ.
ఇప్ప పువ్వు సార తెచ్చి ఇప్ప పువ్వు సార తెచ్చి ఇప్ప పువ్వు సార తెచ్చి శాఖ బెడుతామే తల్లో నువ్వు కోరుకున్న కోడి పుంజులు తెచ్చి కోసి ఆరమిస్తామే హాయో రేలా 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 రే పిల్ల జల్ల సల్లంగుంచు తల్లి మాయమ్మ జంగుబయమ్మ తల్లి మాయమ్మ జంగుబయమ్మ జుంబగు 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 బాల జుంబగు జుంబగు జుంబ జుంబగు 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 బాల జుంబగు జుంబగు జుంబ. సూపర్ సూపర్. అంటే గద్దరన్న పాటలు విని ఆకర్షితునివై ఈ పాటల్ని అప్పటి నుంచి ఇంకా ప్రాక్టీస్ చేసుకొని ఈ కళారంగం వైపు వచ్చినావు. అన్న నీ విద్యాభ్యాసం అంతా ఎక్కడైంది, ఎంతవరకు మీరు? విద్యాభ్యాసము అనేది విద్యాభ్యాసం గురించి నా సన్నిహితులు కానీ సుపరిచితులు కానీ నా ఆత్మీయులు కానీ అడిగినప్పుడు ఆ చదువు పట్ల నాకు కొంత బాధనే అనిపిస్తుంది. రెండవది సంతోషంగా గర్వపడతా. ఎందుకు అని చెప్పంటే మొదటిది ఆ చదువుకు బాల్యంలోనే దూరం అయినా అనేది మొదటి బాధ, నాన్నగారు చనిపోవడంతో. రెండవది సంతోషంగా గర్వపడము అనేది ఏంటి అంటే నేను ఆ బాల్యం నుంచే జీవితంలో ఆటుపోట్లు ఒడిదుడుకులు అనేటివి నెట్టుకుంటూ వచ్చిన కాబట్టి ఆ జీవితం అనేటి అనుభవంతోనే ఈ చదువు అనేటి అనుభవాన్ని జీవిత రూపంలో అనుభవించిన కాబట్టి ఇందుకు గర్వపడతాను. కాబట్టి చదువు అనేది నేను ఆ రోజుల్లోనే చాలా తక్కువ చదువుతో మానేయడం జరిగింది. ఆ తర్వాత బాల్యప్రాయం అంతా వ్యవసాయ పనులకు నేను చిన్నతనం నుండి అమ్మ చెప్పిన మాటకు కట్టుబడి ఏదైనా కానీ అమ్మకు అందుబాటులో ఉండి మేము ఉమ్మడి కుటుంబంలో ఈ విధంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఇప్పటి వరకు మన జీవితం ఈ విధంగా ఉందన్న. మాదంతా ఒక ఉమ్మడి కుటుంబము. మేము దాదాపు 5 అన్నదమ్ములము. నేను 4వ వాడిని. పిల్లలు ఫ్యామిలీ అందరితోని చాలా సంతోషంగా ఉన్నామన్న. దాని గురించి ఇబ్బందులు అంటూ ఏమి లేవు. జీవితం అనేదే ఒక ఇబ్బందితో కూడుకున్నటువంటి సుఖ సంతోషం అని చెప్పి గర్వపడాలి అని చెప్పి నా నిర్ణయం, నా నమ్మకము. ఇది నా జీవిత ప్రస్థానము. ఇంకా పాటల విషయానికి వస్తే అన్న, నేను మన మహానుభావులు చెప్పిన విధంగా కష్టాలతోనే పాటలు, కళ ఇవన్నీ పుట్టుకొస్తాయి అనేది ఒక నానుడి చెప్పినటువంటి సత్యం. కాబట్టి మన కష్టకాలం నుంచే పాటల రూపంలో, మాటల రూపంలో, కష్ట రూపంలో ఒక పాట అనేది తయారవుతుంది. ఆ పాటని మనము మన గొంతుక నుంచి ఇంకా కొంత జనానికి మనం వ్యక్తపరుస్తూ వాళ్ళను ఉర్రుతలూగించడానికి కోసము మనము ఆ పాటను ప్రాణంగా ప్రేమించడం వల్లనే ఇవాళ పాట అనేది ప్రతి జనం ముందు, ప్రతి మహానుభావుల ముందు, ప్రతి నాయకుల ముందు మన పాట, మన గలము అనేది వినిపించగలుగుతున్నాము. పాటకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇంతటిది అని చెప్పి నా నమ్మకం అన్న. ఇది విషయము. అంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా మా ఊరు నుంచి మేము ఆ ఉద్యమం వైపు ఒక 2 మాత్రమే, నేను నా సహచరుడు. పేరు చెప్పడము అవసరం లేదు. మా ఊరు నుంచి కేవలం మేమిద్దరము సన్నిహితులుగా ఏర్పడి ఉద్యమం అనే పదము ఏదైతే ఉన్నదో ఆ ఉద్యమం బాట వైపు, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆ సందర్భంలో మేము ఆ జెండా మోస్తూ వెళ్తే మమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు ఎందరో. అయినా మేము దాని గురించి బాధపడలేము. ఇప్పటికీ కూడా నవ్విన వాళ్ళ గురించి మేము చిన్న చూపని కానీ అదో విధంగాని కాదు. సరే, వాళ్ళ నవ్వులే అప్పుడు మేము నడిచిన బాటకు చాలా మంచి ప్రోత్సాహం అని చెప్పి వాళ్ళ గురించి కూడా మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. అయితే అప్పటి తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ విషయానికి వస్తే ఆ తెలంగాణ పదానికి నేను ఎంతో ఆకర్షితుడను. పాటల పట్ల కానీ, ఆటపాటల పట్ల కానీ ఇప్పటికి కూడా నేను చాలా ఆసక్తికరంగా ఉంటాను. ఇది నాకున్నటువంటి ఆశ. ఈ పాటల ద్వారా నాకున్నటువంటి కళను ఏదో ఒక రోజు నేను తెరపైకి రాకపోతానా అనేది ఒక నా ఆశాభావం. దానికి మీలాంటి తోటి కళాకారులు కూడా ఇచ్చే ప్రోత్సాహము,
సపోర్ట్ వల్ల కూడా ఫ్యూచరు మనం ఎక్కడైనా తెరపైకి ఇతనేరా మనోడు మనూరోడే అనేటి ఒక గుర్తింపు కళాస్థాయికి రాకపోతామా అనేది నా ఒక చిన్న నమ్మకం. ఇది నా జీవిత ప్రస్థానం. తప్పకుండా అన్న, ఏదో ఒక రోజు ఏదో ఒక పాట ద్వారా ఏదో ఒక ప్రదర్శన ద్వారా మనం హైలైట్ అవుతాం. కానీ అది ఎప్పుడు ఎక్కడ ఎవరి ద్వారా అవుతాం అనేది తెలియదు. ఇప్పుడు ఏంటంటే నారన్న నాకు చాలా రోజుల నుంచి పరిచయం, కానీ నారన్న కళా ప్రస్థానాన్ని తీసుకొద్దామని చెప్పేసి మేమిద్దరం ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అన్నది ఏదో బిజీ, నాదేదో బిజీ. అట్లా ఈరోజు అన్న కళా ప్రస్థానాన్ని, అన్న గానాన్ని మీకు వినిపించే అవకాశం కలిగింది. అన్న మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తారు? ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే చాలా పాటలు ఉన్నాయన్న. ఇంతవరకు మనం పాడినటువంటి ఆ పాటను ఆ మహానుభావులు అప్పుడు రచించినటువంటి ఆ మహానుభావులు ఆ పాటలో ఉన్నటువంటి భావజాలం ఏంది అని అంటే, ఆదివాసులను దృష్టిలో ఉంచుకొని పాడినటువంటి ఆ పాట, ఆ రాగము, వారి వారి కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఆదివాసి బిడ్డలను దృష్టిలో ఉంచుకొని పాడినటువంటి ఆ యొక్క పాట. అది పోతే తెలంగాణ ఉద్యమం సందర్భం అప్పుడు కూడా మన కళాకారులు మనకంటే అనుభవజ్ఞులు అయినటువంటి రసమయ్య వాడిన పాటలు కావచ్చు, నందిని సిద్ధారెడ్డి గారు రాసినటువంటి పాటలు కావచ్చు, ఇలాంటి పాటలన్నిటికీ కూడా నేను ఆకర్షితుని అయినవాన్ని. ఈ పాట ఇవాళ విన్నాను అని చెప్పంటే రేపు పాడాలనేటి పరితపననే ఎక్కువ ఉంటుండే. అలాంటి పాటలో ఒకటి ప్రస్తుతము. చూడు తెలంగాణ, చూడు తెలంగాణ, చుక్క నీరు లేనిదానా, చూడు తెలంగాణ, చుక్క నీరు లేనిదానా, మాగోడు తెలంగాణ, మాగోడు తెలంగాణ, బ్రతుకు పాడైన వీణా, చూడు తెలంగాణ, చుక్క నీరు లేనిదానా, ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేల, ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేల, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేల, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేల, చూడు తెలంగాణ, చుక్క నీరు లేనిదానా, మాగోడు తెలంగాణ, బ్రతుకు పాడైన వీణా, చూడు తెలంగాణ, చుక్క నీరు లేనిదానా, మాగోడు తెలంగాణ, బ్రతుకు పాడైన వీణా, చూడు తెలంగాణ, చుక్క నీరు లేనిదానా, మాగోడు తెలంగాణ, బ్రతుకు పాడైన వీణా, ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేల, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పాడనేల, నీళ్ళు లేక నోళ్ళు తెరిసే బీలను చూడు, తాగు నీళ్ళు లేక జనం తల్లడిల్లె తెలంగాణ, చూడు తెలంగాణ, చుక్క నీరు లేనిదానా, అధికారము చెలాయించ ఆంధ్ర వాళ్ళకేనా, అడుగడుగున అవమానము తెలంగాణకేనా, అడుగడుగున అవమానము తెలంగాణకేనా అన్న. ఇలాంటి గుండె బరువైన ఆవేదనతో కూడుకున్నటువంటి ఈ పాటల్ని రచించినటువంటి మన మహానుభావులు నందిని సిద్ధారెడ్డి గారు రాసిన ఈ పాటల్ని అప్పటి ఉద్యమంలో ఎంతో మనము ఆ బరువైన గుండెతోని పాడడం జరిగింది. కానీ ఆ పాటల ద్వారా, ఆ మహానుభావుల ద్వారా వచ్చినటువంటి మనం అందరం కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఆ ఉద్యమంతో తెచ్చుకున్నటువంటి ఆ తెలంగాణ ఇవాళ మనము ఏ 4 దిక్కుల అష్టదిక్కుల ఎటు చూసినా కానీ ఒక పచ్చదనము, మన పల్లెలన్నీ విలసిల్లేటటువంటి కంటికింపైనటువంటి వాతావరణము, బాల్యం నుంచి ఉన్నటువంటి 5 సంవత్సరాల పిల్లల నుంచి పడితే 60 సంవత్సరాల పండు వృద్ధుడు కూడా ఈరోజు ఏ పని చేసుకోవాలన్నా కానీ తన స్వేచ్ఛ జీవితంతో ఎంతో ఉల్లాసభరితంగా గడుపుతున్నటువంటి జీవితాలు. ఇది తెలంగాణకు
చాలా మనం సాధించుకున్న దానికి నిదర్శనం ఇంకా అభివృద్ధి చెందుతూ ముందుకు పోతుంది. ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ పాటలు పాడాలని నిర్ణయించినాను. అన్న పిల్లలు ఎంతమంది అన్నది? నాకు పిల్లలు వచ్చేసి అంటే నాకు ఒక బిడ్డ, పేరు రష్మిత, కొడుకు గగన్ కుమార్. ఏం చేస్తున్నారు వాళ్ళు చదువు? అమ్మాయి ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ. బాబు వచ్చేసి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ హైదరాబాద్లో సోషల్ వెల్ఫేర్ దాంట్లో ఛాయిస్ రావడంతో బాబు కూడా అక్కడనే గురుకుల పాఠశాల జూనియర్ కళాశాలలో ఉంటుండు. అన్న ఇప్పుడు ఈ కళారంగంలోకి వచ్చి పాడుతున్నావు కదా నువ్వు, ఇంట్లో ఎవరన్నా మన ఇంట్లో పెద్దోళ్ళు నాన్న కానీ లేకపోతే వాళ్ళ నాన్న కానీ అమ్మమ్మ వాళ్ళ తాత కానీ ఇట్లా ఉంటారు కొందరు. ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే నువ్వు వాళ్ళ ముందు పాడితే కనుక వాళ్ళు అరే మావాడు బాగా పాడతాడు, మా నాన్న మంచిగా పాడతాడు, పాడు బిడ్డ అని ఎంకరేజ్ చేసిన సందర్భాలు కానీ, లేకపోతే ఇంట్లో ఎవరన్నా కళాకారులు ఉండే? చెప్తానన్నా, చాలా మీరు గుర్తు చేసే విషయాలన్నీ నేను ఎంతో ఉల్లాసంగా చెప్పాలి అని చెప్పాలనుకునేటి మూమెంట్ సందర్భం అయినప్పటికైనా కానీ ఆ గతాన్ని తిరిగేసుకుంటే ఒక పక్కన గుండె బరువు అయినట్టుగా ఉంటుంది. ఎందుకు అని చెప్పంటే మా నాన్న నా చిన్నతనం నుంచే వాళ్ళు మా నాన్నలు అంటే మా నడిపి నాన్న కావచ్చు, మా చిన్నాన్న కావచ్చు, మా నాన్నగారు, మా ఇంకొక మా మేనబావ అని వీళ్ళందరూ నాటకరంగం కళాకారులే. వాళ్ళు ఆడినటువంటి నాటకాలు సుగుణావతి కావచ్చు, శశిరేఖ పరిణాయం అని, సత్యహరిచంద్ర అని, ఇలాంటి చాలా వరకు చిరుతల నాగార్జున అని, చిరుతల అలీరాని, ఇటువంటి అన్నీ మా నాన్నగారు ఆడినట్టుగా నా చిన్నతనంలో కూడా గుర్తు. మా నాన్న ఉన్న రోజుల్లో కూడా మేము బాల్యంలో కూడా వేషాలు కట్టినట్టుగా మమ్మల్ని మా నాన్నగారు ఆ విధంగా ప్రోత్సహించారు. మాకు మా పాత్ర కట్టింది నాకు గుర్తుందన్న. మా నాన్న ఉన్న రోజుల్లోనే కాకుండా అప్పుడు అంటే చిన్న చిన్న పాత్రలు, అదేంది మా బాలమిత్రులుగా అటువంటి పాత్రలు కట్టిపించి మా నోట ప్రశ్న జవాబులు ఇట్లా చెప్పిపించడము, డైలాగులు అప్పుడు ఎంటర్ అయినాను. తదుపరి నాకు అంటే నేను టీనేజ్ వయసుకు వచ్చేసరికి అని చెప్పంటే మా ఊర్లో మా సోపతులం అందరం కలిసి కూడా మేము నాటకాలు నేర్చుకోవాలని చెప్పి 2-3 నాటకాలు కూడా మేము ఆడడం జరిగింది. ఒకటి నేను ఎప్పుడు ఏమంటే ఒకటి చిరుతల అలీరాని ఆడినాము, ఒకటి మా రంభారంపాల దాంట్లో కూడా అది ఆడినాము, ఇంకొకటి దాంట్లో పాటలు వచ్చేసి అందులో అంటే అన్న నాటకాలు వేసారు కదా తర్వాత. అవును. అప్పుడు మీ పాత్ర? నా పాత్ర అంటే అది ఒక నాటకంలో నేను పేరు అదికి తెచ్చుకోలేకపోతున్నా తొందరగా, కానీ అందులో నాది బలరాముడు పాత్ర. ఇంకా మా నడిబాపు కొడుకు మా తమ్ముడు అని అతను శ్రీకృష్ణుని వేషము. అట్లా మేము యక్షగానం నాటకంలో మా పాత్రలు అలాంటివి. అంటే స్త్రీ పాత్ర వేయలే? నేను స్త్రీ పాత్ర చేయలేను. అంటే మీ తమ్ముళ్ళు వాళ్ళని వేసిరా? మా తమ్ముడు అని చెప్పంటే ఇప్పుడు చెప్పిన మా తమ్ముడు సాయి అనేవాడు కూడా స్త్రీ పాత్ర వేసిండు. నాకంటే మా చిన్న తమ్ముడు కూడా స్త్రీ పాత్ర వేసిండు. మీరు మాత్రం వేయలే? నేను వేయలేను. అలాంటి అవకాశము నాకు షూట్ కాదనో లేకపోతే నన్ను ఆ కోణంలో ఆలోచించలేదే వాళ్ళు. కాకపోతే మా చిన్న తమ్ముడు స్త్రీ పాత్ర వేసినప్పుడు మా అమ్మ కన్నీళ్ళలో ఆట చూడటానికి వచ్చినప్పుడు చెప్పలేని కన్నీళ్ళు. అవి కన్నీళ్ళు ఎందుకు అని చెప్పంటే అవి కన్నీళ్ళు అనుకోవచ్చు, లేకపోతే ఆ వర్ణంలో ఆ రూపంలో చూసి వచ్చినటువంటి ఆనంద బాష్పాలు అనుకోవచ్చు. ఎందుకు అని చెప్పంటే మేము 5గురం అన్నదమ్ములమే, కానీ మా తోబుట్టు అక్క చెల్లెళ్ళు ఆడబిడ్డలు లేరు అన్నట్టు. లేరు అనేటి ఆ బాధ మా తల్లికి కొంత ఉన్నటువంటి బాధ. అయితే ఆ సందర్భంలో మా తమ్ముడు ఆ స్త్రీ వేషం కట్టేసరికి
ఇక మా తమ్ముని పట్ల అప్పుడు అందరికి ఉంటుండే అనేటువంటి వాళ్ళ ఆమె ఊహగానాలు ఆనంద బాష్పాలు ఆ విధంగా వచ్చినాయి అన్నట్టు. అయితే ఇంకా నా పాత్రలకు వచ్చేసి నా మాట విధానానికి వచ్చేసి ఆ స్త్రీ పాత్రలు నాకు సెట్ కావని చెప్పి అనుకున్నారో ఏమో నాకు చెప్పేవాళ్ళు. కాబట్టి నాకు ఇలాంటి పాత్రలు ఇచ్చిండ్రు. కాకపోతే ఇంకా వేరే వేరే నాటకాలలో చిన్న చిన్న పాత్రలు కూడా వేసిన. ఇప్పుడు ఆ నాటకాలు ఆడిరా, భాగవతాలు ఆడిరా, యక్షగానాలు చేసిరు కదా, అందులోంచి ఒక పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు వినిపిద్దాం. ఉన్నాయి. ఎలనాగరో అల్లి రాని ఎటు బోతివె కీరవాణి, ఎలనాగరో అల్లి రాని ఎటు బోతివె కీరవాణి, వలనొప్పగ నిన్ను చూసి వలచి వస్తినే చెలియా, ఎలనాగరో అల్లి రాని ఎటు బోతివె కీరవాణి. ఇలాంటి పాటలు రసవత్తరంగా ఉండేది. అల్లిరాణి నాటకంలో ఆ పాట కానీ ఆ పాత్రలు అని చెప్పంటే అల్లిరాణి పట్ల వ్యామోహము చెందినటువంటి అర్జునుడు అప్పుడు అతను మందగమనంతో పాడినటువంటి ఆ పాట అన్నట్టు. జలజాక్షి నిను బొందని జన్మమేలనే చెలియా, జలజాక్షి నిను బొందని అన్నహారములు అన్నహారములు బాస్ అన్నహారములు రోసి అన్నదమ్ములను బాసి, అన్నహారములు రోసి అన్నదమ్ములను బాసి, నిన్ను చూడగ వలచి వస్తినే చెలియా, ఎలనాగరో అల్లి రాని ఎటు బోతివె కీరవాణి. ఇట్లా ఆ భీంక్రము ఆ గాంభీర్యము అనేది అప్పుడు అదే అది వేరే ఉంటుంది అన్నట్టు. అది ఎందుకు అని చెప్పంటే మేము చాలా ఒక 6 నెలల పొడుగుగా ప్రాక్టీస్ చేయడము, ట్రయల్ తీసుకోవడము అవన్నీ జరుగుతాయి కాబట్టి అట్లా అన్నట్టు. నాకంటే అన్న మనకు ఇంకో ఛానల్ ఉంది, మీకు తెలుసు కదా, గమ్మ టీవీ. అవును. దాంట్లో నేను ఒక నాటకాన్ని, ఒక భాగవతాన్ని ఒక 3 రోజులు 4 రోజులు 5 రోజులు షూట్ చేయడానికి. ఓకే. ఇవి బాగా అంటే వాళ్ళు పాడుతురు అంటే ఇక నేను మొత్తం నాకు ఇయర్ ఫోన్స్ ఉంటాయి, కెమెరా నుంచి డైరెక్ట్ వస్తాయి. ఒక చిన్న మిస్టేక్ జరిగిన అక్కడ కోరస్ ఇచ్చే వాళ్ళు కానీ ఈ మెయిన్ పాత్ర కానీ నేను ఇక్కడ నుంచి అరుస్తా. వాళ్ళు వాళ్ళ ఊరికి పిలుస్తారు నన్ను నాటకం తీయడానికి. రవితేజ నత్తుండు, రవితేజ బాగా సీరియస్గా ఉంటాడు పని విషయంలో, ఇంత ఏదైనా పొరపాటు జరిగినా ఆయన స్టేజ్ మీదకి వచ్చి లొల్లి పెడతాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. నేను దగ్గర ఉండి వింటా. అంటే ఇట్లా దానికి అంత ప్రాధాన్యత ఉందన్న. సూపర్ అన్న. అప్పుడు ఆ పాత్రలు వేసే అవకాశం వచ్చి మీరు ఒక చైతన్య గీతం, ఒక నాటకం, ఇట్లా అనేక రకాలైనటువంటి పాటల్ని మీరు పాడుకుంటూ మీ కళా ప్రస్థానాన్ని, మీ కళా జీవితాన్ని కొనసాగిస్తూ ఒక పక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా వరకు చాలా సందర్భాలు అన్నీ మేము చూసినటువంటి సందర్భాలు, పరిస్థితులు అన్నీ ఒక్కొక్కసారి గుర్తుకొస్తాయి. జ్ఞాన పదగాలు వచ్చినా కానీ అవి కూడా ఇప్పుడు ఎట్లా అంటే పొలం పనులకు పోయినప్పుడు మనం సిల్క పనులకు పోయినప్పుడు ఎట్లుంటుంది అని చెప్పంటే మన పొలాలల్లో వరి నాట్లు వేసేటి మన అక్క చెల్లెళ్ళు కావచ్చు, మన వాళ్ళు పాడినటువంటి పాటలు వింటుంటే అవి కూడా మనం పాడాలనే ఆసక్తి, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా వరకు ఉన్నాయి. నాకు వచ్చేసి పల్లె పదంగా జ్ఞానపదగాలుగా ఒక పాట ఉందన్న. ఆ ఊరు కాదు ఈ ఊరు కాదు నీ ఊరు చెప్పంది నిన్నిడిసిపెట్ట, ఆ ఊరు కాదు ఈ ఊరు కాదు నీ ఊరు చెప్పంది నిన్నిడిసిపెట్ట, గుర్తుగా నా ఊరు గుల్ల కోటవుతల్ది సల్లదిరుగుడు గొల్ల పల్లెయ్య మాది, గుర్తుగా నా ఊరు గుల్ల కోటవుతల్ది సల్లదిరుగుడు గొల్ల పల్లెయ్య మాది, అడుగడుగు నా ఉన్న ఆలూరు స్టేషన్లో నిలదప్పెనయ్యయ్య నెల్లూరు మాది. అంటే పాట ఏంది అని అంటే ఇది పల్లె ప్రజలకు కష్టాన్ని మరిపించేటటువంటి ఇది ఒక జల్సాతో కూడుకున్నటువంటి పాటలు. అంటే ఈ పాటలు పాడేవాళ్ళు మనకు తాతల వయసులో ఉన్న తాతలు పాడినవి కావచ్చు, నానవ ముసలవ్వలు పాడినటువంటి పాటలు కావచ్చు. ఇట్లా పాట పాడుతూ ఉంటేనే మనల్ని మనం మైమర్చిపోయి మనకు ఉన్నటువంటి కొన్ని మానసిక ఆలోచనలను కూడా మర్చిపోయి ఇటువంటి హాస్య పదాలు అన్నట్టు. ఇట్లా చెప్పుకుంటూ పోతే గుర్తుగా నా ఊరు గుల్ల కోటవుతల్ది
సల్లదిరుగుడు గొల్లపల్లెయ్య మాది అప్పాలపేట గొప్పలపేట రాజులకు మెప్పైంది రంగారావుపేట చింతకుంట సిన్నన్న శివుని పాదమున మీ కవి వేసి కట్టింది కట్లకుంటెర్రన్న గుర్తుగా నా ఊరు గుల్లకోట అవుతల్ది సల్లదిరుగుడు గొల్లపల్లెయ్య మాది మొగలు మోన్రపేట మొండి తాటి పెళ్ళి పోకక్క వలిగింది పోరు మల్లయ్య. ఇట్లా ప్రతి 2 ఊర్లను 3 ఊర్లను జోడించి ఒక హాస్యపదంగా ఒక పాట అన్నట్టు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ఏముందంటే ఇంకా నవ్వొస్తుంది పాట వింటూ ఉంటా. సామి నాగులపేట సంగె మేకిలిపురము తాగుడుకు మోగింది తాకళ్ళ పెళ్ళి. అంటే ఇప్పుడు నా ఊరు గురించి ఒక మంచి పేరు వచ్చింది అని అంటేనే మా ఊరు గురించి మంచిగా వచ్చింది అని కళాకారుని మీద సంబరంగా కొద్దిగా మోటపదంగా వచ్చేసరికి మా ఊరు మీద గిట్లా వచ్చింది అని చెప్పేటి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇట్లా ఇంకా పోతా ఉంటే ఒక పాట తండ్రి కొడుకు ప్రవర్తన మీద వాడినటువంటి పాట ఏముందంటే, బాస ఎందుకు చేసితివి కొడుక కాశీల గోవును హింస పెట్టినట్టు నీ నడుక. అంటే తిట్ల రూపంలో ఒక పాటను తయారు చేసి కొడుకుకు అర్థమయ్యే విధంగానో లేకపోతే రేపటి సూచనప్రాయంగా చెప్పుకుంటూ పోతుండే అన్నట్టు. బాస ఎందుకు చేసితివి కొడుక కాశీల గోవును హింస పెట్టినట్టు నీ నడుక. బాస వేసి మోసపోయితివి దొంగ గొడ్లకు దాసుడైతివి ఆడ బతుకని లంజ కొడుక లంబడొల్లా సోపతేమో లావుగా చేసినావు ఇద్దు మాట్లాడి ఇంటికి సందెడన్నా దేకపోయితివి. బాస ఎందుకు చేసితివి కొడుక కాశీల గోవును హింస పెట్టినట్టు నీ నడుక. అత్త మామల నెత్తుకున్నవురా బహుపెత్తనముతో దుత్త చేతికిచ్చినరు కదరా. ఇట్లా పాటలు వింటూ ఉంటే దాంట్లో పొందుపరిచినటువంటి ఆ పదాలు ఆ అక్షరాలు జీవితంలో జరిగేటటువంటి అనుభవపూరితంతో కూడుకున్న విషయాలను అక్షరాలను పొందుపరిచి అది పాట రూపంలో భవిష్యత్తు తరాలకు కానీ రేపటి బతుకు మీద అశ్రద్ధ ఉన్న వాళ్ళకు కానీ శ్రద్ధ ఉండే మనుషులకు అశ్రద్ధ ఉన్న మనుషులకు అర్థమయ్యే విధంగా పొందుపరిచినటువంటి పాటలు ఇవి. నేను ఎక్కడైతే వింటానో వీటిని తొందరగా నేను నా మనసుకు నచ్చి లేకపోతే ఈ పాట ఈ రాగం నాకు వస్తుందా అనేటటువంటి ప్రయత్నం చేస్తుంటే అది వీలైనంత తొందరలోనే తిరిగి అప్పచెప్పేటటువంటి అనుభవం పెంచుకున్నాను. కాకపోతే ఏంది అని అంటే జీవితము అనేది ఒక పోరాటము అని చెప్పి మహానుభావులు చెప్పినట్టు ఆ జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకుల కారణంగా కావచ్చు మరే కారణంగా కావచ్చు మరుగున పడిపోతున్నటువంటి నాలాంటి ఎందరో ఇలాంటి పాటల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు మరుగున పడి ఉన్న వాళ్ళను వెలికి తీయడానికి ఇతను మా మిత్రుడు రవణ లాంటి మనిషి తన విలువైన సమయాన్ని కేటాయించి నా కోసం ఇంత దూరము వచ్చి నాకున్న అటువంటి ఆశను నా కళను బయటకు తీయాలని తను చేసే ప్రయత్నానికి నేను ఎప్పటికీ ధన్యుడనే. నాలాంటి వాళ్ళని చాలామందిని ప్రోత్సహించాలని నేను కూడా ఆశించుతున్నా. నేనే ఏదో తెర మీదకి రావాలనేటటువంటి నా ఆసక్తి అంతకంటే కాదు. నాలాంటి నిరాశప్రాయులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం కూడా నేను సూచనప్రాయంగా రవణని రిక్వెస్ట్ చేస్తూ ఇంతవరకు అన్న. థ్యాంక్ యూ అన్న. మన జోర్దార్ టాలెంట్ షో మారుమూల ప్రాంతంలో ఉండి వెలుగులోకి రాని వాళ్ళని వెతికి మరీ మన ఛానల్ ద్వారా మనం కొంతమందికి పరిచయం చేస్తున్నాము. అందులో భాగంగా మన తెలుగు వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు ఎక్కడెక్కడో వివిధ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉంటారు కాబట్టి అక్కడికి కూడా ఈ వీడియో చేరేంత వరకు మన ఛానల్ ద్వారా ఫ్రెండ్స్ని మన వ్యూవర్స్ని మన సబ్స్క్రైబర్స్ని మన ఫాలోవర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు చూస్తున్న ఈ ఇంటర్వ్యూని మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాయండి. మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మీరు చూస్తున్నారు కొరుట్ల నారన్న ఇంటర్వ్యూని. నారన్న మంచి వంటకాడు. ఎందుకంటే మేము అన్న వంటలు కూడా తిన్నాం. కొన్ని రోజులు చికెన్ సెంటర్ని కర్రీ పాయింట్ నడిపించారు. కొరుట్లకు వచ్చి అన్న నువ్వు చికెన్ నారన్నను నీకు చెప్తారన్నాడు. నిజంగానే చికెన్ నారన్న అనగానే ఇప్పటికీ అదే పేరు అన్న. ఇప్పటికీ నారన్న పేరు అదే. చికెన్ నారన్న, పాటల నారన్న, అనేకమైనటువంటి పేర్లున్న కొరుట్ల సిటీ సరెండర్లా
గౌరవనీయులు నాకున్నటువంటి ప్రతి ఒక్క పరిచయస్తులు గౌరవ సభ్యులు అంటే నేనేదో గొప్పగా చెప్పుకోవడం అని కాదు, కానీ 8 సంవత్సరాలు నేను అక్కడ గడించినటువంటి నా జీవితము బస్టాండ్ ఎన్గేట్ ఆపోజిట్లో నేను నా బిడ్డ పేరుననే, ఎందుకు అంటే ఫస్ట్ నా బిడ్డ అంటే నాకు పంచప్రాణం కాబట్టి నా బిడ్డ పేరు మీదనే రస్మిత చికెన్ సెంటర్ కర్రీ పాయింట్ అని చెప్పి పెట్టాను. ఇప్పటికీ కూడా నేను పెట్టిన షాప్ దగ్గర రస్మిత కర్రీ పాయింట్ అని చెప్పి ఉంటుంది. ఆ బోర్డు చూసిన ప్రతి ఒక్కళ్ళు నేను చూడడమే కాదు, అక్కడ ఉన్నటువంటి నా లిస్టులో ఉన్నటువంటి పరిచయస్తులు సుపరిచితులు అందరూ 8 సంవత్సరాల పరిచయాలు. ఇప్పటికీ నేను కనిపించినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు ఆ సన్నిహితం చూపిస్తుంటే నేను తిరిగి మళ్ళొకసారి కొరలకు రావాలనా అనేటంత అనిపిస్తుంది. కానీ ఇంకా అది పరిస్థితులు మనకు అన్ని రకాల అనుకూలించకపోవచ్చు. నేను వచ్చేటప్పుడు కూడా అన్న మళ్ళా అంటే సూపు అదే అంటే నారాయణ అంటే మాకు ఆడ గుర్తొస్తుంది ఫస్ట్. అయితే నేను ఉన్న 8 సంవత్సరాల నా ఆ ఫీల్డ్లో నన్ను ప్రోత్సహించి నా వంటలకు చాలామంది మెచ్చుకొని నాకు ప్రశంసలు ఇచ్చినటువంటి వాళ్ళలో చెప్పుకుంటూ పోతే ముందుగా మహానుభావులు అని చెప్పంటే చాలామంది అప్పటి ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసర్లు అని చెప్పంటే ఎంఆర్ఓ స్టాఫ్ నుంచి కావచ్చు, లేదా ఇంకా మన స్కూల్ స్టాఫ్ నుంచి కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇట్లా పోలీస్ స్టేషన్ నుంచి కూడా మాకు తెలిసిన సార్లు ఏదైనా ప్రోగ్రాలు వంటకాలు ఉంటాయి అంటే ఆ స్టాఫ్లో కూడా కొంత సిబ్బందికి భోజనాలు అరేంజ్ చేయడం కోసము ఉదాహరణకు చెప్పాలి అని చెప్పంటే పెద్ద సార్లు, నేను వాళ్ళ పేర్లు చెప్పవచ్చునో చెప్పరాదో తప్పు కాదు అనే ఉద్దేశంతో వాళ్ళ గౌరవాన్ని నేను నా మనసు నిండా చెప్పుతూనే అప్పుడు నన్ను ప్రోత్సహించినటువంటి సార్లు ఎవరు అని చెప్పంటే విజయ్ సార్ కావచ్చు, భాస్కర్ సార్ కావచ్చు, జయేష్ రెడ్డి సార్ కావచ్చు, ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే స్టాఫ్లో చాలామంది ఆ అన్నలు తమ్ములు వాళ్ళందరూ ఆ సార్లు నన్ను చాలా వరకు నా ఫీల్డ్ను అయితే ప్రోత్సహించారు, నాకు మంచి కోఆపరేట్ చేశారు. ఎందుకంటే నారాయణ చేసే వంటలు మా ఫ్యామిలీ మెంబర్ అందరం కూడా మేము తినేటటువంటి నేచురల్గా ఇస్తాడు, ఒక నమ్మకం క్వాలిటీ అని చెప్పి అనేది ఆ 8 సంవత్సరాల్లో మనం కూడగట్టుకున్నటువంటి ఆ నమ్మకము. అది నా జీవితంలో ఆ 8 సంవత్సరాలు ఆ ఫీల్డ్ ఆ విధంగా అక్కడ కొనసాగిందన్న. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే కూడా నారన్నకు మీనింగ్ మన ఛానల్లో నెంబర్ ఇస్తాను, మీ ఇంట్లో ఉన్న అకేషన్కి ఏ ఫంక్షన్కైనా వచ్చి వంటలు చేస్తాడు తప్పకుండా అన్న. ఇప్పుడు అంటే అన్న ప్రొఫెషనే అది. ఎందుకంటే మన ఛానల్లో వచ్చినప్పుడు తన ప్రొఫెషన్ కూడా చెప్తే ఏంటంటే తనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతాయి. కొంతమంది ఏమనుకుంటారంటే చికెన్ సెంటర్ తీసేసిండుగా, కర్రీ పాయింట్ తీసేసిండుగా, ఇప్పుడు ఆ రంగంలో లేడు అనుకుంటారు. లేదన్న, ఇప్పుడు రంగంలో కంటిన్యూ అవుతుండు. ఇప్పుడు నా జీవన గమ్యము, నా జీవన ఉపాధి, నేను కర్రీ పాయింట్ చికెన్ సెంటర్ అని కిలోతో స్టార్ట్ చేసిన నా 2010 నుండి మొదలుకొని ఇప్పటి వరకు అంటే దాదాపు 16-17 సంవత్సరాల వంటల ఫీల్డ్ నా అనుభవము. అందువల్ల దానికి తోడు టెంట్ హౌస్ కూడా నాకు అప్పుడు ప్రభుత్వ ఆఫీసర్ల కోఆపరేట్తో కావచ్చు, మా గ్రామంలో ఉన్నటువంటి మా ప్రస్తుత సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వీళ్ళందరి ప్రోత్సాహంతో నాకు కార్పొరేషన్ నుంచి నాకు టెంట్ హౌస్ లోన్ కూడా దొరకడం జరిగింది. దానివల్ల నేను సొంత ఊరికి మా దమ్మన్నపేటకు తిరిగి వచ్చి అదే ఉపాధి నిమిత్తము ఇప్పుడు నేను ఎక్కడున్నా కానీ అక్కడికి వంటలు, పెళ్లి వంటలు, ప్రతి క్యాటరింగ్ మా బిజినెస్ ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి నా జీవనోపాధి ఇదన్న. అయితే ఈ విధంగా మనం తలుచుకుంటే ఒక్కొక్క మనం చేస్తున్నటువంటి పనులను బట్టి కొంత అధైర్యానికి గురి కాకుండా మనోధైర్యాన్ని కూడగట్టుకుంటూ ఇప్పుడు నేను మాటలలో చెప్పేది కాకుండా 2 లైన్లు పాటలో కూడా చెప్తానన్న. ఎవరి గతి ఎటులనున్నదో ఈశ్వరుని కెరుక, దైవ గతి ఎటులనున్నదో, ఎవరి గతి ఎటులనుందో ఎగసి ఎగసి పడుటే కాని, ఎవరి గతి ఎటులనుందో ఎగసి ఎగసి పడుటే కాని, అవనిలో తన పూర్వకాలం అనుభవించి తిరిగే మనస, ఎవరి గతి ఎటులనున్నదో. ఎందుకంటే మంచి వాళ్ళే అలసిపోయినటువంటి జీవితం, కానీ అలసిపోయి ఎవరు కూడా అంతటితో ఆగలేరు.
పడిలేస్తూ కెరటాల్లాగా పడిలేస్తూ దండి సూరులైన పంచ పాండవులు తన రాజ్యమిడిసి దండి సూరులైన పంచ పాండవులు తన రాజ్యమిడిసి కారండ పడివిలోన ఎండ కోర్చి ఉండలేద ఎవరి గతి ఎటులనున్నదో అంత సత్యవంతుడు. అంటే కష్టాలు ఏ మనిషికి రాలేవు, ఏ జీవికి రాలేవు అనేదాన్ని, ఎంతటి కష్టం వచ్చినా కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరించుకుంటూ జీవితాన్ని కొనసాగించడమే జీవితానికి ఉన్నటువంటి విలువ. అది ఎందుకు అని చెప్పంటే మనం మానవ జన్మంలో పుట్టినాం కాబట్టి. అంత సత్యవంతుడు హరిచంద్రుడు తన భార్య నమ్మి, అంత సత్యవంతుడు హరిచంద్రుడు తన భార్య నమ్మి చింత చేసి మాలవాని చెంతన కొలువుండలేద ఎవరి గతి ఎటులనున్నదో ఈశ్వరుని కెరుక దైవగతి ఎటులనున్నదో. ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే నా అటువంటి కష్టం ఎవరికి రావద్దు అని చెప్పంటే నీ అటువంటి కష్టమే కాదు. రావణుని లంకలోన రామచంద్రుని భార్య సీత, రావణుని లంకలోన రామచంద్రుని భార్య సీత దేవికి చెరదప్పలేదు దేవ వ్రతులకైన ఎవరి గతి ఎటుల నుండునో ఈశ్వరుని కెరుక దైవగతి ఎటుల నుండునో. ఇట్లా ఇవన్నీ మనిషి పుట్టుక నుంచి మొదలు కష్టాలు సుఖాలు ఇవన్నిటికి తోడుగానే ప్రతి మనిషి జీవితం మనుషులకు మనమే కాదు అంత గొప్ప చెప్పుకోదగ్గ దైవ స్వరూపులకు కూడా కష్టాలన్నిటికీ రాకమానలేదు, జీవితాన్ని అనుభవించకమా. మీరు చూస్తున్నారు మన జోర్దార్ టాలెంట్ షోలో సింగర్ నారన్న, చికెన్ నారన్న, సింగర్ నారన్న ఇంటర్వ్యూని. ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. అన్న మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఒక సినిమా పాట. మరి ఇప్పుడు మీరు జానపదం పాడిర్రు, చైతన్యం పాడిర్రు, నాటకాల పద్యాలు పాడిర్రు, పాత్రలు వేసిర్రు. మరి ఇప్పుడు మన వ్యూవర్స్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక సినిమా పాట. అంటే నారన్నలో అన్ని రకాల పాటలు ఉన్నాయి, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను పాడిపిస్తున్నా. మన ప్రేక్షకులకు కూడా తెలియాలి కదా. పాటలు అంటే పాటల పట్ల ఆసక్తి పెంచుకున్న ప్రతి కళాకారుడికి ఒకటంటూ ఉండదు, ఒక సిద్ధాంతమైన పాటనే అంటూ ఉండదు. ఏ పాట విన్నా కానీ తనను ఆ పాటను పాడాలి, ఆస్వాదించాలని చెప్పి అనుకుంటాడు. ఆ పాట పాడి వినిపిస్తుంటే వింటున్నటువంటి మన ప్రేక్షకులు కానీ మన కళాకారులు కానీ వారు కూడా సంతోషపడాలని చెప్పి ప్రతి మనిషికి ఉంటుంది. అదేవిధంగా మీరు అడిగినందుకు సినిమా పాటలకు వస్తే కూడా నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వులామని రామరి నాదరి చేరవా ఈ ఒడి ఓ చల్లని చూపుల దేవత ప్రతి జన్మకు కోరెదని జత, ఓ చల్లని చూపుల దేవత ప్రతి జన్మకు కోరెదని జత, కాలము అనుకూలము కాదుగా సుముహూర్తము నీలి వెన్నెల జాబిలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పాటలు ఉన్నాయి. నా పాటలు కనుక నచ్చినట్టయితే జోర్దార్ టాలెంట్ షోకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు అంటే రవణ, మీరు నా కోసమే మీ విలువైన సమయాన్ని కాకుండా నాలాంటి వాళ్ళు చాలామంది పాటలు పాడాలనేటటువంటి కళాకారులుగా ఆసక్తి ఉన్న చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి టాలెంట్ను వెలికి తీయాలనేటి ఉద్దేశంతో మీ విలువైన సమయాన్ని కూడగట్టుకొని ఎక్కడెక్కడనో పల్లెలు వెళ్ళలు దాటుకుంటూ రాష్ట్రం అంతా కూడా మీరు తిరుగుకుంటూ వాళ్ళ హావభావాల్ని తెలుసుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి కళాభిమానాన్ని మీరు బయటకు తీయాలనే పట్టుదలతో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇంకా కొంత ముందుకు సాగాలనే
నాలాంటి కళాకారుల్ని వెలికి తీసి వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీయాలని కూడా నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ మన జోర్దార్ వార్తల ఈ జోర్దార్ టాలెంట్ షోకు నేను ఇంకొక పాట రూపంలో చెప్పాలనుకుంటున్న పాడాలనుకున్న పాట కూడా చెప్తున్నా కాబట్టి నేను పాడే పాటలను మీరు వింటూ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి నా యొక్క మనవి. ఒక పాట అంటే ఇది అభ్యుదయ భావాలు విప్లవ భావ ఉద్వేగాలతో పాడినటువంటి పాట. పల్లెంత వెన్నెలై చెల్లమ్మ పగలబడి నవ్వాలి చెల్లమ్మ, ఈ రోజులెన్నాళ్ళు చెల్లమ్మ మన రోజులు వస్తాయి నిజమమ్మ. వెట్టి చాకిరి చేసి మట్టి కలిపే బ్రతుకు, వెట్టి చాకిరి చేసి మట్టి కలిపే బ్రతుకు, ఈ రోజులెన్నాళ్ళు చెల్లమ్మ మన రోజులు వస్తాయి నిజమమ్మ, ఈ రోజులెన్నాళ్ళు చెల్లమ్మ మన రోజులు వస్తాయి నిజమమ్మ. లొత్తు నూరులోన పోశాలు మామయ్య, లొత్తు నూరులోన పోశాలు మామయ్య, పోలీసు కాల్పుల్లో గాయపడ్డాడని కలత జెందకు నీవు చెల్లమ్మ కసి తీర్చుకుందామే చెల్లమ్మ, కలత జెందకు నీవు చెల్లమ్మ కసి తీర్చుకుందామే చెల్లమ్మ, ఈ రోజులెన్నాళ్ళు చెల్లమ్మ మన రోజులు వస్తాయి నిజమమ్మ. వెట్టి చాకిరి చేసి మట్టి కలిపే బ్రతుకు, వెట్టి చాకిరి చేసి మట్టి కలిపే బ్రతుకు, దండుగలు జల్లించి దారపోసిన బ్రతుకు, చిన్న మెటుపల్లిలో భూస్వామి దొరగాడు, చిన్న మెటుపల్లిలో భూస్వామి దొరగాడు శివయ్య బాబుని కాల్చి చంపాడని కలత జెందకు నీవు చెల్లమ్మ కసి తీర్చుకుందామే చెల్లమ్మ, కలత జెందకు నీవు చెల్లమ్మ కన్నీళ్ళు పెట్టకే చెల్లమ్మ. ఇట్లా ఏ పాట విన్నా కానీ ఆ పాటను విని నేను పాడాలి అని చెప్పి పరితపించి పాటల కోసము ఎన్నో అహర్నిశలు ఆలోచించేవాడిని. నాకు నా గుండె వెనుక ఏ బాధ వచ్చినా కానీ నేను ఒంటరిగా ఉన్న సమయంలో ఏకాంత ప్రదేశం దొరుకుతాయాలు, లేదా నా సన్నిహితులు లేకపోతే సోపతి వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు నన్ను ప్రోత్సహించే సందర్భంలో లేదు అరే నారాయణ నువ్వు వాడాలరా అని చెప్పి అన్నప్పుడు నాకు పాట అంటూ గిది గది అనేటి భయభ్రాంతి ఏది ఉండకపోయేది. పాట అంటే పాట పాడాలి అంతే. అది విరుద్ధమా అందరికీ ఆమోదయోగ్యమా అనే విషయము తదుపరి. ఎందుకు అని చెప్పంటే ఇది ఏదో నేను సృష్టించింది కాదు, నేనేదో దీనికి బీజం పోసినటువంటిది కాదు. ఎందరో మహానుభావులు ఎందరో దాని బాధను దానికి ఉన్నటువంటి విలువను బయటకు తీసిండ్రు, దాన్ని ఒక గలంగా ఒక గొంతు నుంచి బయటకు వచ్చింది కాబట్టి ప్రజల దృష్టిని ఆకర్షించింది కాబట్టి అది ఎవరమైనా పాడవచ్చు, తప్పు లేదనేది నా ఉద్దేశం, నా భావన. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా ఒక నాలాంటి మధ్యతరగతి జీవి జీతం ఉన్న సందర్భంలో తండ్రి కొడుకులకు సంబంధించినటువంటి అష్ట కష్టాల జీవితానికి సంబంధించిన పాట. ఈ పాటను నేను మా ఊర్లో పీరీల పండుగప్పుడు అసైదుల కాడ పాట వాడినప్పుడు ఎంతోమంది నన్ను పిలుచుకుంటా అరే చిన్న ఈ పాటలు ఇవన్నీ యాడికే నేర్చినవురా, ఇవన్నీ బాధలు నీకేం తెలుసురా అని చెప్పంటే అందుకు నా దగ్గర సమాధానం ఉండకపోయేది. వాళ్ళు చెప్పిన సంబరంలో నన్ను నేనే మై మర్చిపోయేవాడిని. అట్లా పాట ఎట్లుంటుంది అని అంటే అయ్య చేసినప్పు కిందికో ఓ దొరల్లో జీతగాడ 6 ఏళ్లకు జీతముంటివా, ఓ దొరల్లో జీతగాడ 6 ఏళ్లకు జీతముంటివా, ఓ దొరల్లో జీతగాడ మీసమన్న మొలువక ముందే ఓ దొరల్లో జీతగాడ తూమెడడ్లు మోసుకొస్తివా, ఓ దొరల్లో జీతగాడ మీసమన్న మొలువక ముందే ఓ దొరల్లో జీతగాడ చేతులన్న ముదురక ముందే ఓ దొరల్లో జీతగాడ పొలం పంటి నీళ్లు గడితివా, ఓ దొరల్లో జీతగాడ అయ్యా చేసినప్పు కిందికి ఓ దొరల్లో జీతగాడ 6 ఏళ్లకు జీతముంటివా, ఓ దొరల్లో జీతగాడ
దొరబెట్టే బాధపడకరో ఓ దొరల్లో జీతగాడ పక్కూరికి వారిపోతివా ఓ దొరల్లో జీతగాడ పక్కూరికి వారిపోతివా ఓ దొరల్లో జీతగాడ. ఈ విధంగా ఆ రోజుల్లో మధ్యతరగతి జీవితాలు ఇట్లా జీతం ఉన్న చోటను పెత్తందారుల మధ్యనో దొరల మధ్యనో లేకపోతే ఎక్కడో జీతం ఉన్న సందర్భంలో తన మనసు బాధపడి గాయమైన సందర్భంలో పాడుకున్న పాటలేమో ఆ పడ్డ కష్టాలకు ప్రతిరూపంగా ఇది పాట రూపంలో జనాలకు వచ్చింది. కాబట్టి ఆ పాటను నేను పునికి పుచ్చుకొని ఈ విధంగా పాడిన కాబట్టి నా పాట కనుక నచ్చినట్టయితే ఈ జోర్దార్ టాలెంట్ షోకు మీరు కూడా సబ్స్క్రైబ్ చేయగలరని చెప్పి నా యొక్క మనవి. థ్యాంక్ యూ అన్న. మీ అమూల్యమైన సమయాన్ని మన జోర్దార్ టాలెంట్ షోకి ఇచ్చి మన ప్రేక్షకులకు వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి పరిచయమైన మీకు కళాభివందనాలు, ధన్యవాదాలు. చూశారు కదా, చికెన్ నారన్న, సింగర్ నారన్న, కొరుట్ల నారన్న, ఏ పేరుతో పిలిచినా మా పాట నారన్న. ఈరోజు కళా ప్రస్థానాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొనాలంటే కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. తప్పకుండా మీ ఊరికి వచ్చి మీ ప్రోగ్రాం కూడా తీసుకొని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. ఆ అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ కళామ తల్లి సేవలో జోర్దార్ టాలెంట్ షో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ జోర్దార్ టాలెంట్ షో. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.